అక్కడి నుంచి లిటిగేషన్లో పడిపోవడం, 2009 నుంచి 14 వరకు పనులు జరగకుండా మళ్ళీ కాంట్రాక్ట్ని పిలవకుండా పోవడం, ఆ కాంట్రాక్టులు కొంతమంది ఇప్పుడు కూడా కోర్టులో తిరగడం, ఎన్ని వేరియస్ ఆస్పెక్ట్స్ వచ్చి ఇబ్బందులు వచ్చాయి. ఏదైతే విభజన చట్టంలో పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా పెట్టినప్పుడు ఈ ప్రాజెక్టు చేయగలుగుతామనే ఒక ధీమా ధైర్యం వచ్చి అక్కడి నుంచి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడ కూడా కీలకమైన మార్పు మీరు చూస్తే 2014 విభజన జరిగిన ఇమ్మీడియట్గా అటు కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఇటు రాష్ట్రంలో గవర్నమెంట్ ఎన్నికలైనాయి. గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్లో 7 మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కాదు, సమస్య పరిష్కారం కాదు. ఆ రోజు నాకు ఒక ఇంట్యూషన్, నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఒక అనుభవం ఉంది. అనుభవం ఉన్నప్పుడు మొత్తం డీటెయిల్స్ తెప్పించుకొని చూస్తే అప్పటికి బైఫర్కేషన్ యాక్ట్లో గట్టిగా మాట్లాడడం అయినాయి. కానీ ఆ రోజు నాకు వచ్చినటువంటి అనుమానం నివృత్తి చేసుకోవడానికి పిలిపించి మాట్లాడినప్పుడు ఇది రాకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒక్కసారి నోటిఫికేషన్ 2 స్ట్రైక్లు కానీ అయిపోతే ఆ స్టేట్ పర్మిషన్ అవసరం ల్యాండ్ ఎక్వేషన్ అన్నిటికీ. అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో గట్టిగా పట్టుబట్టి ఫస్ట్ టైం చరిత్రలో ఒక గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అసెంబ్లీ పెట్టుకొని, పార్లమెంట్ పెట్టుకొని, ఇక్కడ అసెంబ్లీ పెట్టుకొని రెగ్యులర్ బిజినెస్కి వస్తాం. బిఫోర్ పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి, పార్లమెంట్ పెడితే ఆర్డినెన్స్ రాదు కాబట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేసి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిఫ్యూజ్ చేశాడు అనుకోండి, రేపే కదా మీరు ముందు పార్లమెంట్ పెట్టుకొని అక్కడ పాస్ చేసుకోమంటే అంత లోపల నోటిఫికేషన్ అయిపోతుంది. దెర్ ఈజ్ ఎ డెడ్ లైన్ June 2 2 రాష్ట్రాలు ఏర్పడడానికి. June 2 వస్తే ఆటోమేటిక్గా 2 రాష్ట్రాలు మళ్ళీ బిల్ పాస్ చేయాలి, తర్వాతనే కేంద్ర రూల్ వస్తుంది. అలాంటి సమయంలో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి దోహదం చేసింది. కేంద్రం మీరు ఒకసారి చూస్తే చాలా కోఆపరేట్ చేశారు, ఆ రోజు చేశారు, ఈరోజు చేశారు. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నీతి ఆయోగ్కి వెళ్తే నీతి ఆయోగ్ రికమెండ్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్కి డెడికేటెడ్ ప్రాజెక్ట్, బైఫర్కేషన్లో వచ్చింది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే వాళ్లే శ్రద్ధ తీసుకుంటారు. నేషనల్ ప్రాజెక్టులు పూర్తి చేసిన చరిత్ర చూస్తే ఆశాజనకంగా లేవు కాబట్టి ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఇమ్మని చెప్పి ఎగ్జిక్యూషన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేయమని ఇచ్చారు. దాంతో మీరు చూస్తే 73% పూర్తి చేశాం. అదే మరి ఒక్కసారి మీరు చూసిన 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు ఒక్కరోజు చేసి గిన్నెస్ రికార్డ్ ఎక్కింది. 414 రోజుల్లో 1397 మీటర్లు డయాఫామ్ వాల్ నిర్మాణం చేశాం. అప్పట్లోనే 440 కోట్లతో పూర్తి చేశాం. అదే మరి 2 కిలోమీటర్తో మొత్తం లోతు కూడా చూస్తే కొన్ని ప్లేసెస్లో 100 మీటర్స్కి వెళ్ళింది. 28 సార్లు వచ్చాను, 82 సార్లు వర్చువల్గా రివ్యూ చేశారు. సోమవారాన్ని పోలవరంగా చేసుకుని అన్నీ చేశాం. అదే మరి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి చాలా వరకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి నీళ్లు కూడా ఇచ్చాం. ఇది లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా స్పీడప్ చేశాం. ఇవన్నీ చేస్తే జరిగింది మీరు చూశారు. బాధేస్తుంది. ఇక్కడికి వస్తే తలుచుకుంటే ఈరోజు ఈ ప్రాజెక్టు ఏ విధంగా ఉండాల్సింది ఇప్పుడు ఎట్లుంది అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇక్కడ దీంట్లో మీరు కూడా చాలామంది భాగస్వాములు. ఎవ్రీ నెలకు ఒకసారి నేను వస్తే మీరు కూడా రావడం,
మీరు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ ప్రజలకు డెవలప్మెంట్ ఇస్తూ వచ్చారు. ఏదైతే వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ప్రజలకు రిమైండ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జరిగినటువంటి తప్పు చరిత్ర క్షమించరాని నేరం. ఇట్ ఈస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఎ పీపుల్స్ ప్రాపర్టీ. నోబడీ ఈస్ హ్యావింగ్ రైట్ టు డెస్ట్రాయ్. ఒక కక్ష, తెలియనితనం, అహంభావం, రాజకీయ వివక్షత అన్నీ కలిపి మొత్తం టెండర్ మార్చేయడం, 6 నెలలు ఇంట్రెస్ట్ చేయకుండా పోవడం, ఏజెన్సీ ఆఫీసర్ లేకుండా పోవడం. ఫైనల్గా మీరు చూస్తే డయాఫామ్ వాల్ దెబ్బతినింది కూడా ఎవరికి తెలియదు. అలాంటి అమానుషణీయమైనటువంటి వ్యవస్థ. కాఫర్ డ్యామ్ సకాలంలో పనిచేసి ఉంటే ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు. ఆ ఫ్లడ్ అంతా రావడం, అక్కడ మొత్తం ఎరోజన్ అంతా కావడం, ఎక్కడ ఊహించనటువంటి డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ 5 ఏళ్లు ఏమీ చేయలేని పరిస్థితి. గడాన కేంద్రం ముందుగానే చెప్పారు, పీపీ అథారిటీ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, తొందరపడద్దండి, ఇప్పటికే గడిచిన అనుభవాలు ఉన్నాయి, లిటిగేషన్ వస్తూ ఉంది, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయలేకపోతున్నాం, మళ్ళీ ఫర్దర్గా మిస్టేక్స్ జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయి చెప్పినా వినకుండా చేశారు. అప్పుడప్పుడు అంటూ ఉంటాను నేను, డెమోక్రసీ హాస్ పెయిడ్ ప్రైస్. ఒకసారి ఓట్లేసిన దానికి రాష్ట్రానికి జీవనాడి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టారు. వాళ్ళంతా వచ్చి స్టడీ చేశారు. మన వాళ్ళైతే ఐఐటి మెడ్రాస్ చేశారు, అందరూ చేశారు. ఇది జరిగిందని ఐఐటి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసే వరకు బయట ప్రపంచానికి తెలియదు, ఎందుకు పోయింది కూడా తెలియదు. ఫైనల్గా వాళ్ళు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పర్సూ చేసాం గట్టిగా కేంద్రంతో. ఎక్స్పర్ట్ కమిటీ అప్పటికే నామినేట్ చేశారు, అప్పుడప్పుడే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్టడీ చేసి అన్ని విధాలు మళ్ళీ ఏం చేయాలని భర్జన పడిన తర్వాత 2-3 నెలలు ఫైనల్గా వేరే డయాఫామ్ వాళ్ళు తప్ప అది దెబ్బతినింది. 4-5 ప్లేసెస్లో డ్యామేజ్ అయింది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టు. ఫెరోషియస్ రివర్ ఇది. ఏదైనా జరగడం జరిగితే చాలా ప్రమాదం వస్తుంది. కాబట్టి నో కాంప్రమైజ్, బెటర్ టు గో న్యూ డయాఫామ్ వాల్. మళ్ళీ ఇప్పుడు డయాఫామ్ వాల్ కోసం అందరినీ మొబిలైజ్ చేసే పరిస్థితికి వచ్చాం. వర్క్ స్టార్ట్ అయింది. 440 కోట్ల రూపాయలతో పని అయినటువంటి డయాఫామ్ వాల్ రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్టు పైన కక్ష తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఒక్క డయాఫామ్ వాల్ 990 crores, 440 కోట్లు కొట్టుకొని పోయింది. ఈరోజు 990 crores ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. 2020 కావాల్సిన ప్రాజెక్టు మళ్ళీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది 2027 డిసెంబర్ పోయే పరిస్థితి వచ్చింది. దాని మీదనే ఇప్పుడే నేను రివ్యూ చేశాను. రివ్యూ చేసినప్పుడు ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 ఉంది. ఇది ఫిబ్రవరి 26కు పూర్తి చేస్తాం. డయాఫామ్ వాల్ 31 డిసెంబర్ 25కి పూర్తి చేస్తాం ఈ ఇయర్. అదర్ వర్క్స్ అన్ని డిసెంబర్ 26కు పూర్తి చేస్తాం. చిన్న పెద్ద వర్క్లన్నీ కూడా డిసెంబర్ 26 కాకుండా నేనేమన్నా జూన్కి పూర్తి చేయమన్నాను. లెఫ్ట్ కనెక్టివిటీస్ అది కూడా 26 జూన్కి పూర్తి చేస్తాం.